అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. మా నేపాల్ ట్రిప్లో కాఠ్మాండు నుంచి చిత్వాన్ మనకామనాదేవి దర్శనానికి వెళ్ళాం. అక్కడ బాగా మంచిగా దర్శనం అయింది. సో ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ అక్కడ కేబుల్ కార్లో నుంచి కిందకి దిగి కింద నుంచి మేము ఒక హోటల్ బుక్ చేసుకున్నాం, అంటే రెసార్ట్ లాంటిది. సో ఆ రెసార్ట్కి వచ్చేదానికి బాగా లేట్ అయిపోయింది, సమ్వేర్ 7:30 అయింది. సో ఆ రెసార్ట్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఇక్కడ నైట్ స్టే చేసి పక్క రోజు చిత్వాన్ నేషనల్ పార్క్కి వెళ్ళబోతున్నాం. సో మీకు ఈ వీడియోలో చిత్వాన్ నేషనల్ పార్క్ దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మేము దగ్గర రెసార్ట్ వచ్చి హ్యామ్లెట్ రెసార్ట్. ఇది రెసార్ట్ చాలా పెద్దది, చాలా బాగుంది యాక్చువల్గా. కాకపోతే మేము నైట్ వెళ్ళాం, బాగా టైర్డ్ అయిపోయాం. మా లగేజ్ అంతా కాటేజెస్లో పెట్టడానికి, అంటే ఆ రూమ్స్లో పెట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది, కొంతమందికి కొద్దిగా లోపలికి వచ్చింది అట్లా. సో దానివల్ల ఇబ్బంది పడ్డామే, కానీ అదర్వైజ్ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మేము బస్ దిగగానే ఇక్కడ హెల్ప్ చేసే అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళంతా ఇలా ఆడుకుంటూ ఉన్నారు టైర్ తోటి. అది చూసి చిన్నప్పటి జ్ఞాపకం వచ్చింది. అండ్ వాళ్ళని అడిగాను ఆడుకోవచ్చా అని. షూర్ అన్నారు. ఇదో నేను వాళ్ళతోటి కలిసి ఇలా ఆడుతూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఆ టైర్తో ఆడుతూ ఉంటే ఆ సైకిల్ టైర్ లాగా అనుకుని ఓకే నేను ఆడతాను అంటే వాళ్ళు ఓకే అనేసారు కదా. సో ఆడడానికి వెళ్ళినప్పుడు అమ్మ బాబోయ్, ఆ టైర్ని తోయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బట్ ఎనీవే చేసేసాను. ఆ కొంచెం సేపు నాకు బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత ఎక్కడ ఆడము అక్కడికి రూమ్లో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ బాయ్స్ వి వెంట్ ఇన్సైడ్. వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అంతా చేసుకొని మా జయన్న భోజనానికి పిలుస్తాను అన్నారు. సో భోజనం అంతా అయిన తర్వాత నీట్ సెటప్ తోటి ఒక దగ్గర మాకు భోజనం పెట్టారు. అంటే ఈ కొంచెం ఇక్కడ ఆడుతున్నాం కదా, మీకు కొంచెం పక్కన అనమాట. సో మేము వెళ్ళగానే కొంతసేపటికి కరెంటు కూడా పోయింది. సో అయితే ఆ ఎక్స్పీరియన్స్ భలే నచ్చింది నాకు. అంటే ఎప్పుడు చీకటిగా అట్లా ఉన్న ప్లేస్లో కరెంటు పోతే ఎలా ఉంటుందో ఒక డిఫరెంట్, అంటే ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి కదా. సో ఇది మా రూమ్ ఇక్కడ ఉండేది. అండ్ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాం. అందరు బాగా అలసిపోయి ఉన్నారు పాపం. సో క్వైట్గా కూర్చోన్నారు. సో జయన్ని ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు తినేద్దామా అనుకొని. సో ఆ టైం రానే వచ్చేసింది. సో ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారు. ఆ రోజు బాగా నైట్ వెళ్ళాం కదా. సో చపాతీ కూర, బాత్ విత్ చట్నీ. సో వేడిగా ఉంది. సో మా గోవింద్ చాలా ఫాస్ట్గా, నేను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, మేము అలా దిగి ఫ్రెష్ అయ్యి వచ్చేప్పటికే చేసి పెట్టేసేవాడు వేడిగా. సో నైటే మాకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఎవరైతే రేపు పొద్దున చిత్వాన్ నేషనల్ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు 1000 రూపీస్ కట్టాలి. అండ్ 6 o'clockకి సఫారీకి రెడీ అయిపోవాలి అని. సో మేమంతా రెడీ అయ్యి చక్కమని బయటకు వచ్చాం. బయటకు వచ్చేసరికి మా జీప్ రెడీగా ఉంది. సో ఎక్కి జాలీగా కూర్చునేసాం. మా జయన్న ఫొటోస్ తీసేసుకున్నారు. సో మేము స్టార్ట్ అయిపోయాం. ఒక లేడీ ఒక జెంట్ వచ్చారు మాతోటి. సో వాళ్ళతోటి మేము చిత్వాన్ నేషనల్ పార్క్కి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఎత్తుకుంటే ఇదే నా ఫస్ట్ సఫారీ. సో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ వెళ్ళే దారిలో అంతా కూడా ఈ టౌన్లో అంతా ఏంటంటే ఒక పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి. ఈ యానిమల్ స్టాచ్యూస్ పెట్టేసి ఉంటారు. అంటే అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఇట్లా సఫారీకి వెళ్తూ ఉంటారు కదా. మేబీ దానికోసం పెట్టారో లేకపోతే ఇంకా దేనికోసం పెట్టారో నాకు తెలీదు. నిన్న రాత్రి వచ్చి జయన్న ఇట్లా సఫారీకి ఎవరు వెళ్తారు అంటే ఫస్ట్ నేనే లిఫ్ట్ చేశాను. ఎందుకు అంటే అసలు ఎప్పుడు కూడా ఇట్లా నేషనల్ పార్క్స్ నేను చూడలేదు. అది కూడా ఇట్లా ఓపెన్గా ఉన్న జీప్లో వెళ్ళి చూస్తాం యానిమల్స్ని అని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రైనోసర్ని చూపిస్తారు అన్నారు. సో దాంతో చాలా ఎక్సైట్ అయ్యాను. అది చూసానా లేదా అనేది నేను మీకు పార్క్ లోపలికి వెళ్ళాక చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చిత్వాన్ నేషనల్ పార్క్ వచ్చి ఫస్ట్ నేపాల్ నేషనల్ పార్క్. ఇది 1973లో స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చి 952.6 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉందంట. ఇది 4 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుందంట.
అండ్ ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ కూడా ఉంది. సో ఎలిఫెంట్ సఫారీ అయితే మాత్రం చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. అండ్ ఇలా ఇలా మా జర్నీస్ మూవ్ అవుతూ ఉంది. సో చెట్ల మధ్య చల్ల గాలిలో ఇట్లా సూర్యుడు ఉదయించడం అండ్ పెద్ద పెద్ద చెట్లు, వావ్ అమేజింగ్, అంటే ఫెంటాస్టిక్, ఫ్యాబ్యులస్ అనమాట. సో చల్ల గాలి. మేము హ్యాట్స్ పెట్టుకున్నాం. ఆ హ్యాట్స్ అంతా కూడా ఏంటంటే ఎగిరిపోతూ ఉంది ఆ గాలికి, దానికి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది కదా జీపు. సో చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో. మీకే ఇంత అందంగా అనిపించిందంటే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసిన నాకెంత ఉంటుందో చూసుకోండి. అండ్ నిజంగా చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉంది జర్నీ. ఈ నేషనల్ పార్క్ని విజిట్ చేయాలి అంటే ద బెస్ట్ టైం అంటారు కదా. సో అదొచ్చి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంట. బట్ మేము ఏప్రిల్లో వెళ్ళాం. సో నాతో పాటు కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. సీనరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. సో అలా 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 మేము వెళ్తూ ఉండగా దూరంగా ఒక ఎలిఫెంట్ కనిపించింది. దాన్ని చూస్తేనే ఏదో అనిపించింది. సో అలా 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 వెళ్తూ ఉన్నాం. చూడండి ఎలిఫెంట్. వా, ఏ ఒక్క చిన్నది కనిపించినా ఓహో ఆహా అని ఫీల్ అయిపోయాం. దీనికి మేము 1000 రూపీస్ పే చేసాం. ఆ 1000 వర్తా కాదా నేను మీకు ఈ వీడియో చూపిస్తూ చెప్తాను. నాతో పాటు మీరు రండి. ఇలా వెళ్ళేటప్పుడు ఒకలాంటి స్మెల్, అంటే ఈ చెట్ల నుంచి వచ్చే ఒకలాంటి స్మెల్, అండ్ సూర్యుడు, ఒకలాంటి ఫాగ్, గాలి, ఇవన్నీ అసలు నిజంగా చాలా చాలా చెప్పలేనంత బాగుంది. సో ఇదండి ఇక్కడ ఇలా వెల్కమ్ అని రాసుండగానే ఓహో దీని లోపలికి తీసుకెళ్ళిపోతారేమో, ఇక్కడంతా ఫుల్ యానిమల్స్ ఉంటాయేమో అట్లా అనుకున్నాం. బట్ కాదు, మళ్ళీ స్ట్రైట్గానే వెళ్ళాం. సో వెళ్తూ 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 ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఈ నేషనల్ పార్క్ అని ఉందో, ఇది సౌరా నేషనల్ పార్క్, ఇది దాని పేరు అది. సో ఎక్కడైతే ఉందో అలా రాసి అక్కడంతా కూడా ఎక్కువగా రైనోసర్ బొమ్మలే పెట్టున్నారు. సో ఇది చూడండి, ఇది చూసేసరికి నాకు ఆ జురాసిక్ పార్క్లో ఇట్లా గేట్లు ఓపెన్ అవుతాయి చూడండి, అలా అనిపించింది. అంత చిన్నదానికే. మాతో వచ్చిన అమ్మాయి మా గైడ్ ఈ అమ్మాయి. సో తిని కూడా చాలా యాక్టివ్గా ఉంది. అండ్ ఇలా ఎక్కేటప్పుడు కూడా వాహా ఏంటో మనం అలా ఫారెస్ట్లోకి ఇట్లా గేట్లు ఓపెన్ అయ్యాయి, మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా 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 ఆ జీప్లో వెళ్తున్నాం. డగ్ 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 అంటూ ఇంకా సౌండ్ కూడా వినిపిస్తుంది కదా అంటూ. మీరు ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అది రప్తి రివర్ అన్నమాట. అక్కడ ప్రవహించే నది పేరు రప్తి. సో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ అమ్మాయి ఏంటంటే మాతో వచ్చిన గైడ్ ఉంది కదా, తను ఏం చెప్పిందంటే ఇక్కడే మీకు చాలా క్రోకడైల్స్ కనిపిస్తాయి అని చూపించింది. అండ్ తను చెప్పడం ఏంటంటే మీ లక్, అది ఏ యానిమల్ కనిపించినా అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మార్నింగ్ వెళ్తే ఏంటంటే యానిమల్స్ అన్నీ కూడా బయటకు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయంట. సో అందుకని మార్నింగ్ చెప్పారు ఈ జీప్. సో మార్నింగ్ బయలుదేరాం. సో ఇలా పోగా 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 ఒక్కొక్క సీనరీ చూసుకుంటూ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కొద్దిగా ఆపారు. ఇది కుచ్ కుచ్ అని ఒక బోర్డు ఏదో పెట్టింది అండ్ అక్కడ ఆపేశారు. టీలు అలాంటివి ఏమైనా తాగాలంటే తాగండి, అండ్ బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళండి అని చెప్పారు. సో ఇక్కడ వచ్చి ఇదంతా కూడా ఈ సెటప్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చి ఈ బుట్టల్ని తిరగదిప్పించి దానికి ఒక గ్రీన్ అండ్ ఎల్లో కలర్ వేసి ఒక బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు వాళ్ళు, చెట్లకు కట్టేసి. ఇక్కడంతా మేము ఫొటోస్ తీసుకున్నాం బాగా. సో వాళ్ళు ఏదో టీ ఏదో తాగినట్టున్నారు. అండ్ వీళ్ళంతా కూడా ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్స్ అంట. సో ఇదండి చిత్వాన్ నేషనల్ పార్క్. అంటే ఇదంతా కూడా దాని కిందకే వస్తుంది. సో వీళ్ళు చెకింగ్ కూడా చేస్తారు అక్కడ వాళ్ళు, అంటే ఆఫీసర్స్ అంతా. ఇదండి ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే అక్కడ క్రోకడైల్ పడుకోండి అని చెప్పింది. సో నేనేమనుకున్నాను, లేదు అదంతా క్రోకడైల్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక రాయి దాన్ని చూపిస్తున్నారు అనుకున్నాను. బట్ తను జూమ్ చేసి మాకు చూపించింది.
సో ఆ వీడియో అనమాట. అండ్ ఇదోండి ఇంకొంచెం ముందుకెళ్ళగానే పీకాక్స్ నార్మల్గా తిరుగుతూ ఉంటాయి. మన ఈ జీప్ సౌండ్ విని టక్ 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 లోపలికి వెళ్ళిపోతాయి. సో ఏ యానిమల్స్ అయినా కూడా ఈ సౌండ్ వల్ల ఏమో తెలీదు అలా లోపలికి వెళ్ళిపోతాయి. యూజువల్గా మనం పీకాక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఏంటంటే మనం 1000 రూపీస్ పెట్టి పార్క్ వెళ్ళాం, అండ్ అదే నేషనల్ పార్క్ వెళ్ళాం. సో ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంది కదా. సో ఇక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, మన ముందే అన్ని యానిమల్స్ అన్ని తిరుగుతుంటాయని ఒక ఫీల్లో వెళ్ళాం కదా. సో ఇక్కడ ఏ చిన్నది కనిపించినా వాహా ఓహో ఆహా ఓహో అన్నట్టు అనిపించింది. సో ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇది జర్నీ మొత్తం ఒక 2.5 to 3 hours పట్టింది మాకు. అంటే మా రూమ్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదానికి అనమాట. ఒక 2.5 to 3 hours పట్టింది. సో ఇలా వెళ్తూ ఉన్నాం కదా. ఇదంతా కూడా రైట్ సైడ్ రాప్తి రివరే. సో ఇంకొక సైడ్ కూడా అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా బాగా చూపిస్తారంట. ఇది జస్ట్ మా రూమ్ దగ్గర వాళ్ళు అరేంజ్ చేశారు ఇది. సో ఇక్కడ ఏదో జింకలు కనిపించాయని చెప్పారు. బట్ నాకైతే ఒక్కొక్కసారి అట్లా టక్ 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 కనిపించేవి, లోపలికి వెళ్ళిపోయేవి. ఒక్కొక్కసారి లైవ్గా చూసాము. అండ్ ఈ వీడియో నేను పెట్టి తీసేసరికి అవి వెళ్ళిపోయావి అనమాట. అంటే ఈ జీప్ సౌండ్ వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయేవి. డైనోసార్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? మొత్తం మీద ఒక అడవిలో మనం వెళ్తే ఎలా ఉంటుంది అంటే, నేను థిక్ ఫారెస్ట్ అని చెప్పను, బట్ కొంత ఫారెస్ట్ దగ్గరికి వెళ్తే ఎలాగుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలిగాను డెఫినెట్గా. అండ్ ఆ వాసన ఏంటంటే ఒకలాంటి మెడికల్ వాల్యూస్ ఉన్న వాసన ఉంది. లోపలికి పోగా ఆ స్మెల్ అంతా కూడా ఒకలాంటి మెడికల్ వాసన. ఇక్కడంతా కూడా కింద కాల్చున్నారు కదా, అది చూసి నేను నిజంగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు కాల్చారు వీళ్ళు అని కొద్దిగా అట్లా అనిపించింది. సో దానికి రీజన్ ఏంటంటే, కింద ఉన్న చెట్లని కనుక కాల్చేస్తే మళ్ళీ కొత్త చెట్లు పుడతాయంట. సో అలాగే వదిలేస్తే అవి డ్రై అయిపోయి ఇంకా ఏ చెట్లకి పైకి రానికుండా చేస్తాయంట. సో ఇలా కాల్చడం వల్ల ఏంటంటే, దాని పేరు కూడా ఏదో చెప్పాడు, బట్ నాకు అంత గుర్తులేదు అది. సో అది కాల్చేస్తే మళ్ళీ కొత్త చెట్లు పుట్టుకొస్తాయంట. అంటే సీజన్ మారుతూ ఉన్నప్పుడు ఈ కొత్త చెట్లకి అవకాశం ఉంటుందంట పెరగడానికి. సో దానివల్ల అట్లా కాలుస్తారంట. సో మేము వెళ్తూ ఉండేటప్పుడంతా కూడా ఇట్లా ఈ డియర్స్ కనిపించడం, ఈ సౌండ్స్ వల్ల లోపలికి వెళ్ళిపోవడం, పీకాక్స్ కనిపించడం, అవి వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరిగాయి. అండ్ ఈ చెట్లు మేము ఒక 3-4 రౌండ్స్ వెళ్ళుంటాం లోపలికి, అంటే ఫారెస్ట్ లోపలికి. అంటే డీప్గా వెళ్ళలేదు, ఈ సఫారీ అంతవరకే తీసుకెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్స్ బాగా ఫేమస్. ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి బాగా అంతరించిపోతున్నాయంట. కానీ ఈ చిత్వాన్ నేషనల్ పార్క్లో వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమల్ అంటే, వైల్డ్ యానిమల్ అంటే అదే. జింకలు, నెమళ్ళు, బేర్సు, ఇలా చాలా యానిమల్స్ ఉంటాయి. అండ్ ఎలిఫెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయంట. సో ఇక్కడ మెయిన్ వచ్చి నేను వచ్చింది కారణం రైనోసర్ని చూడడానికి, అండ్ అది ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని. బట్ అన్ఫార్చునేట్లీ మేము చూడలేకపోయాం. ఈ పువ్వేంటో కానీ ఆ పింక్ కలర్ ఫ్లవరు అది ఈ ఫారెస్ట్ అంతా కూడా ఉందన్నమాట. సో అది ఏంటో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆపి దాన్ని కోసుకున్నాం. బట్ ఆ పువ్వు మాత్రం అక్కడక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ నేషనల్ పార్క్లో దగ్గర 700 జాతుల జంతువులు ఉంటాయంట. అండ్ 540 బర్డ్స్ ఉంటాయంట, అంటే రకాలు. సో సర్వే ప్రకారం ఇవన్నీ అన్నమాట. 2022 సర్వే ప్రకారం ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ వచ్చి 128 ఉంటాయి. అండ్ రైనోసర్లు వచ్చి 700 అంట. కానీ నిజంగా నేను ఈ రైనోసర్ని చూడలేకపోయినాను, చాలా బాధగా అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడన్నా ఛాన్స్ వస్తే తప్పకుండా ఈ చిత్వాన్ నేషనల్ పార్క్ వచ్చి నేను గ్యారంటీగా చూడాలి. లేదా ఇంకెక్కడన్నా ఆఫ్రికాలోనో అట్లా ఏదన్నా ఉంటే చూడొచ్చు. బట్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళే కొద్దీ, అంటే ఒక్కొక్క రౌండ్ రింగ్ అనుకోండి, వెళ్ళే కొద్దీ డార్క్ అయిపోతుంది. ఫారెస్ట్ అంతా కూడా చాలా, అంటే ఈ చెట్ల వల్ల, పెద్ద పెద్ద చెట్ల వల్ల డార్క్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా కూడా సన్ రేసెస్ పడకుండా ఉండే ప్లేస్లు కూడా ఉన్నాయి. సో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం బ్రైట్ సన్ షైన్ వచ్చింది, అనిపించింది అప్పుడు ఇక్కడే.
సో ఒకలాంటి రిలాక్సేషన్ లాగా అనిపించింది అంత ఎండని చూసేసరికి. బట్ చాలా వరకు కొంచెం మబ్బు మబ్బుగా చీకటిగా అట్లా ఉంది బికాస్ ఆఫ్ ది ట్రీస్ అనమాట. అండ్ ఇక్కడ అక్కడ వాటర్ ఉండడం, దానిలో ఏదో వీళ్ళు అది ఉంది ఇది ఉంది అని చూడడం, బట్ అక్కడ ఏం కనిపించకుండా ఉండడం, ఇలాంటి కొంచెం ఒకలాంటి థ్రిల్ అనిపించింది. బేసిక్గా యానిమల్స్ని ఏమీ చూడలేదు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. అసలు ఏమీ చూడలేదు, జస్ట్ జింకలు, నెమళ్ళు అండ్ కోతులు ఇవి మాత్రమే చూసాము. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా ఫెంటాస్టిక్, భలే నచ్చింది. అంటే మనం యూజువల్గా చూడం, బట్ ఇంత ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఈ చెట్ల మధ్య ఆ వాసన, అక్కడక్కడ ఈ యానిమల్స్ కనిపించడం, అండ్ పక్షులైతే మాత్రం సౌండ్స్ బ్యూటిఫుల్ బా. అండ్ ఇదొక దగ్గరకు వచ్చాం, ఒక సీనరీ, అద్దిరిపోయే సీనరీ. అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాం మేము, అవి కూడా పెడతాను నేను మీకు. అండ్ ఇక్కడ చూడండి క్లియర్ వాటర్, మీకు కింద ఒక చిన్న స్టోన్ ఉంటే కూడా కనిపిస్తోంది, అండ్ శాండ్ కూడా కనిపిస్తున్నట్టు కనిపిస్తోంది అక్కడ, అంటే క్రిస్టల్స్ లాగా మట్టిది. అండ్ చేపలు పోతూ ఉన్నాయి, భలే ఉండింది. ఎక్స్పీరియన్స్ కోసమైనా వెళ్ళొచ్చు అనిపించింది. బట్ యానిమల్స్ వైజ్ అయితే మాత్రం మేమేం చూడలేకపోయాం. ఇది క్రోకడైల్స్ చెప్పాను కదా, ఇలాంటివే చూసాం. చూడండి ఎంత బాగుందో, మనకి సినిమాల్లో చూపిస్తారు చూసారా, ఇది చూస్తూ ఉంటే నాకు ఆ క్షణక్షణం మన సినిమాలో వాళ్ళు అడవిలోకి వెళ్తారు కదా, అది అనిపించింది నాకు ఇక్కడ. ఫొటోస్కి ది బెస్ట్ ప్లేస్. అండ్ సోలోగా వెళ్ళిన వాళ్ళు, ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా డీప్ ఇంటూ ద ఫారెస్ట్ అన్నట్టు అనిపించింది. అక్కడ మాత్రం నాకు చాలా అనిపించింది. అండ్ ఇక్కడ వనదేవి ఒక టెంపుల్ కూడా ఉంది, సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం, బట్ ఈ ప్లేస్ మాత్రం నిజంగా సూపర్బ్ అంటే సూపర్బ్, ఫ్యాబ్యులస్గా ఉంది. చూడండి చెట్లు ఎట్లున్నాయో చూసారా. ఈ నేచర్ అంతా కూడా నేను ఎప్పుడు చెప్తాను, మనం ఈ ఫొటోస్లో ఇట్లా చూస్తే కాదు కానీ రియల్గా మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అదే అసలు ఎగ్జాక్ట్ ఫీలింగ్ అంటే మీకు అక్కడే వస్తుంది. ఇట్లా చూస్తే కాదు కానీ మనం అక్కడ వెళ్ళి మనం ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇక్కడ ఈ వనదేవత టెంపుల్ చాలా బాగుంది కదా చూసేదానికి. ఇక్కడ చూడండి ఆ పైకి ఎక్కి అక్కడ ఒక చిన్న హట్ లాంటిది కూడా ఉంది. మనం ఇవన్నీ కూడా ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, అంటే రియల్గా అందరూ వెళ్ళరు కాబట్టి. సో ఇలాంటివన్నీ మనకి సీనరీస్ అన్నీ కూడా మనకి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పాను చూసారా ఇందాక మీకు, ఈ పింక్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయని, ఇదోండి ఇక్కడే కనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా అయిన తర్వాత చూసేసి బ్యాక్ టు మా రెసార్ట్. సో ఇది ఓవరాల్ మా చిత్వాన్ నేషనల్ పార్క్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని ఇప్పుడే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.